ఒక సాధారణమైన అమ్మాయి. తనకి టైం ట్రావెల్ చేసే పవర్ వస్తుంది. అమ్మాయి సంతోషంగా తన ఇష్టం వచ్చినట్టు టైం ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కానీ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే టైం ట్రావెల్ చేయడానికి లిమిట్స్ ఉంటాయి. టైం ట్రావెల్ వల్ల అమ్మాయికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసింది ఇప్పుడు చూద్దాం. మకోతో తన ఫ్రెండ్స్ తో బేస్బాల్ ఆడుతూ ఉంటుంది. తనకి తన చెల్లి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. పైన నుంచి అలారం తన మీద పడుతుంది. మకోతో నిద్ర లెగుస్తుంది. తన చెల్లి మకోతో మీద అలారం విసిరేసి లేపుతుంది. లేట్ అయిందని ఫాస్ట్ గా రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తుంది. మకోతో ఫ్రెండ్స్ చియాకి, కోస్కి. మకోతో ఫ్రెండ్ యూరికి చియాకి అంటే ఇష్టం. ఒక రోజు స్కూల్ అయిపోయాక మకోతో ఏదో పని ఉంది అని ల్యాబ్ కి వెళ్తుంది. తనకి ల్యాబ్ లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తుంది. ఎవరు ఉండరు. ఏదో వస్తువు కింద పడుతుంది. మకోతో ఏంటి అని వెళ్లి చూస్తుంది. తన వెనుక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. భయపడి వస్తువు మీద పడుతుంది. తనకి అప్పుడు ఏదో ఫీలింగ్ వస్తుంది. ఇంటికి వెళ్లే దారిలో సైకిల్ బ్రేక్స్ పని చెయ్యవు. ట్రైన్ గేట్ పడుతుంది. తన ముందు ట్రైన్ వస్తుంది. గేట్ గుద్ది ట్రైన్ ముందు పడుతుంది. టైంలో వెనక్కి వెళ్తుంది. ఇది ఎలా జరిగిందో తనకి కూడా తెలియదు. ఆంటీ విచ్ మ్యూజియం లో పనిచేస్తుంది. మకోతో ఆంటీ విచ్ దగ్గరికి వెళ్లి తనకి ఏం జరిగింది అని అడుగుతుంది. ఆంటీ విచ్, నీకు జరిగింది టైం లీప్. నాకు కూడా చిన్నప్పుడు ఇలా అయింది అంటుంది. టైం వెనక్కి వెళ్ళదు. మకోతోనే పాస్ట్ లోకి వెళ్తుంది. మకోతో ఇంటికి వెళ్లి టైం లీప్ చెయ్యాలి అనుకుంటుంది. కానీ ఏమీ అవ్వదు. బయటికి వచ్చి పరిగెత్తి నదిలో దూకుతుంది. అప్పుడు టైం లీప్ చేసి పాస్ట్ కి వెళ్తుంది. మకోతో టైం లీప్ చేయడానికి ట్రిక్ తెలుసుకుంటుంది. ఎంత ఎత్తు నుంచి దూకితే అంత దూరం పాస్ట్ లోకి వెళ్ళగలుగుతుంది. స్కూల్ కి లేట్ అయినా, గేమ్ లో బాల్ క్యాచ్ పట్టుకోకపోయినా, ఇంట్లో తనకి నచ్చిన కూర లేకపోయినా ఎగ్జామ్స్ రాయడానికి టైం లీప్ చేస్తూ ఉంటుంది. ఆంటీ విచ్, నువ్వు టైం లీప్ చేస్తుంటే నీకు జరగాల్సింది వేరే వాళ్ళకి జరుగుతుందేమో అంటుంది. మకోతో అలా ఏమీ అవ్వదులే అని పట్టించుకోదు. ఒకరోజు కోస్కేకి ఒక అమ్మాయి కాహో ప్రపోజ్ చేస్తుంది. కోస్కే కాహోని రిజెక్ట్ చేస్తాడు. చియాకి మకోతోకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. మకోతో టైం లీప్ చేసి చియాకి ప్రపోజ్ చేసే ముందు టైం కి వెళ్తుంది. చియాకితో మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. మకోతో చియాకితో సరిగ్గా మాట్లాడదు. అవాయిడ్ చేస్తూ ఉంటుంది. చియాకి యూరితో క్లోజ్ అవుతాడు. ఒకరోజు మకోతో చేతి మీద 90 అని ఉండడం చూస్తుంది. యూరి చియాకి డేట్స్ కి వెళ్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మకోతో చేతి మీద 50 అని ఉంటుంది. కాహోకి కోస్కే అంటే చాలా ఇష్టం. మకోతో కాహో కోస్కేని కలపాలనుకుంటుంది. టైం లీప్ చేసి కాహో కోస్కేకి ప్రపోజ్ చేస్తున్న టైంకి వెళ్తుంది. మకోతో టైం లీప్ గురించి తెలుసుకున్న రోజు. చాలాసార్లు టైం లీప్ చేస్తుంది. ప్రతిసారి ఏదో ఒకటయ్యి కోస్కే కాహోని కలపలేకపోతుంది. కొంచెం టైంలో ముందుకు వెళ్లే ట్రై చెయ్యాలని చాలా ఎత్తు నుంచి దూకుతుంది. పాస్ట్ లో ఆ రోజు పొద్దున్న టైంకి వెళ్తుంది. స్కూల్ కి లేట్ అవుతుంది. తొందరగా రెడీ అయ్యి స్కూల్ కి వెళ్లి కోస్కే కాహోని కలుపుతుంది. తన చేతి మీద 1 అని ఉంటుంది. అంటే తను ఇంకా ఒక్కసారే టైం ట్రావెల్ చేయగలదు. ఆ రోజు తనకి ల్యాబ్ లో ఏదో సౌండ్ వస్తుంది. ఇప్పుడు ల్యాబ్ కి వెళ్లి ఎవరైనా ఉన్నారా అని చూస్తుంది. ఎవ్వరూ ఉండరు. డోర్ తీసి యూరి ల్యాబ్ కి వస్తుంది. మకోతో చెయ్యాల్సిన పని ఆ రోజు చెయ్యలేదు కాబట్టి మకోతో పని యూరి చేస్తూ ల్యాబ్ కి వస్తుంది. మకోతో, నువ్వు ఇక్కడికి వచ్చే దారిలో ఎవరినైనా చూసావా అని అడుగుతుంది. యూరి లేదు అంటుంది. కోస్కే మకోతోకి, నేను నీ సైకిల్ తీసుకొని కాహోని వాళ్ళ ఇంట్లో దించడానికి వెళ్తున్నాను అని మెసేజ్ పెడతాడు. మకోతోకి ఆ రోజు సైకిల్లో యాక్సిడెంట్ అయింది. టైం లీప్ చేసి తప్పించుకుంటుంది. ఈసారి యాక్సిడెంట్ కోస్కేకి అవుతుందేమో అని తొందరగా సైకిల్ పార్కింగ్ ప్లేస్ కి వెళ్తుంది. యూరి తను ఇక్కడికి వచ్చేటప్పుడు చియాకిని చూశాను అని చెప్తుంది. యూరి చెప్పే లోపే మకోతో వెళ్ళిపోతుంది. మకోతో పార్కింగ్ ప్లేస్ కి వెళ్తే అక్కడ కోస్కే ఉండడు. కాహోని తీసుకుని వెళ్తూ ఉంటాడు. మకోతో కోస్కేకి కాల్ చేస్తుంది. కోస్కే వేరే వాళ్ళతో ఫోన్
ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. మకోతో కాల్ కోస్కే ఫోన్ కి కలవదు. మకోతో తొందరగా షార్ట్ కట్ లో ట్రైన్ గేట్ దగ్గరికి వెళ్తుంది. ట్రైన్ వచ్చి వెళ్ళిపోతుంది. అక్కడ ఏమీ యాక్సిడెంట్ జరగలేదు. మకోతోకి చియాకి కాల్ చేస్తాడు. నువ్వు టైం లీప్ చేస్తున్నావా అని అడుగుతాడు. మకోతో షాక్ అయ్యి ఆన్సర్ చెప్పలేక టైం లీప్ చేసి చియాకి క్వశ్చన్ అడగక ముందు టైం కి వెళ్ళి చియాకి టైం లీప్ గురించి అడగకుండా ఏదో మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. చేతి మీద 0 అని ఉంటుంది. ఇంకా మకోతో టైం ట్రావెల్ చెయ్యలేదు, పర్లేదులే కోస్కేకి కూడా ఏమీ అవ్వలేదు అనుకుంటుంది. అప్పుడు కోస్కే కాహో సైకిల్ మీద వస్తారు. మళ్ళీ ట్రైన్ గేట్ పడి ట్రైన్ వస్తుంది. మకోతో వాళ్ళని ఆపాలని చూస్తుంది, కానీ ఆపలేకపోతుంది. కోస్కే కాహోకి యాక్సిడెంట్ అవుతుంది. మకోతో టైం ఆగిపోవాలి అనుకుంటుంది. టైం ఆగిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు, ట్రైన్ అన్ని ఆగిపోయి ఉంటాయి. కోస్కే కాహో అక్కడ ఉండరు. చియాకి మకోతో సైకిల్ తో అక్కడ ఉంటాడు. నువ్వు టైం లీప్ చేస్తున్నావుగా అంటాడు. కోస్కే తన ఇంట్లో ఉంటాడు. చియాకి ఫ్యూచర్ నుంచి వచ్చాడు. తను ఉన్న ఫ్యూచర్ లో డివైస్ తో టైం ట్రావెల్ చేస్తారు. చియాకి ఒక పెయింటింగ్ చూడడానికి ఈ ఎరాకి వస్తాడు. తను ఉన్న ఎరాలో ఆ పెయింటింగ్ కాలిపోతుంది. తక్కువ మంది మనుషులు ఉంటారు. బేస్బాల్ అవేమీ గేమ్స్ ఉండవు. ఈ ఎరాలో తన టైం ట్రావెల్ డివైస్ ఎక్కడో పోతుంది. మకోతో ఆ డివైస్ తో ఇప్పటిదాకా టైం లీప్ చేస్తూ ఉంటుంది. కోస్కేకి యాక్సిడెంట్ అవ్వకుండా చేయడానికి చియాకీకి ఉన్న టైం లీప్ ఛాన్సెస్ అన్ని వాడేశాడు. ఇప్పుడు చియాకి తను ఉన్న ఫ్యూచర్ ఎరాకి తిరిగి వెళ్ళలేడు. చియాకి చూడాలి అనుకున్న పెయింటింగ్ ఇప్పటిది కాదు, చాలా కాలం క్రితంది. ఇప్పుడు ఆంటీ విచ్ పెయింటింగ్ ని రీస్టోర్ చేస్తుంది. మకోతో పెయింటింగ్ ని రీస్టోర్ చేశాక మనం ముగ్గురం కలిసి పెయింటింగ్ ని చూడడానికి వెళ్దాం, నువ్వు నేను కోస్కే అంటుంది. చియాకి నాకు రావడం కుదరదు. టైం లీప్ గురించి పాస్ట్ లో ఉన్న వాళ్ళకి తెలియకూడదు. నేను ఆ రూల్ బ్రేక్ చేశాను. నేను రేపటికల్లా మాయమైపోతాను అంటాడు. చియాకి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. టైం రిజ్యూమ్ అవుతుంది. మకోతో ఆంటీ విచ్ దగ్గరికి వెళ్లి చెప్తుంది. ఆంటీ విచ్, నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఒక అతనిని ఇష్టపడ్డాను, కానీ మా ఇద్దరికి కుదరలేదు. తను నేను వస్తాను, నా కోసం వెయిట్ చెయ్యమంటాడు. నాకు తెలియకుండానే ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉన్నాను అంటుంది. మకోతో చియాకి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను వినలేదు అని బాధపడుతుంది. తన చేతి మీద చూసుకుంటే టైం లీప్ కి ఇంకొక ఛాన్స్ ఉంటుంది. చియాకి కోస్కేని కాపాడడానికి టైం లీప్ చేశాడు. అప్పుడు మకోతో లాస్ట్ ఛాన్స్ వాడక ముందుకి టైం లీప్ చేసి కోస్కేని కాపాడతాడు. అందుకే మకోతోకి ఇంకా ఒక ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ తో ఫస్ట్ రోజు వెళ్ళిన ల్యాబ్ లోకి వెళ్తుంది. అక్కడ చియాకి డివైస్ ని చూస్తుంది. యూరికి నాకు చియాకి అంటే ఇష్టం అని చెప్తుంది. యూరి మకోతోని అర్థం చేసుకుని సరే అంటుంది. కోస్కే గ్రౌండ్ లో ఉంటాడు. కాహో కోస్కేని చూస్తూ ఉంటుంది. మకోతో కోస్కేతో వెళ్ళి కాహోతో మాట్లాడు అంటుంది. నా సైకిల్ వాడొద్దు అని గట్టిగా చెప్తుంది. కోస్కే కాహోతో మాట్లాడడానికి వెళ్తాడు. ఆ రోజు ఎవ్వరికీ యాక్సిడెంట్ అవ్వదు. మకోతో చియాకి దగ్గరికి వెళ్ళి టైం లీప్ డివైస్ ఇచ్చి, ఈ డివైస్ ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు, నువ్వే చెప్పావు అంటుంది. ఇంకా మకోతో దగ్గర టైం ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉండవు. చియాకి తను అనుకున్న టైం కన్నా ఎక్కువసేపు ఈ ఎరాలో ఉంటాడు. మకోతో కోస్కేతో ఉండి తను వెళ్ళాలి అనే విషయమే మర్చిపోయాడు. ఇప్పుడు చియాకి తన ఎరాకి వెళ్లే టైం వచ్చింది. మకోతోతో కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు ఫ్యూచర్ లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడు. మకోతో ఏడుస్తుంది. తరువాత చియాకి వెళ్ళాలి అని యాక్సెప్ట్ చేస్తుంది. మకోతో ఎప్పటికైనా చియాకిని మళ్ళీ కలుస్తాను అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.